హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వామినారాయణ టెంపుల్ అయితే చూడండి కనిపిస్తుంది కదా. ఆ కనిపించేది అదిగోండి, ఆ గోడ కనిపిస్తుంది కదా, అదంతా స్వామినారాయణ టెంపులేనండి. కలశయాత్ర 1, 2 వీడియోస్ మీరు చూసారు కదా. ఇది డే 3 అండి. ఇక్కడైతే రాముల వారి కథ జరుగుతుందండి. అది వినడానికైతే నేను వెళ్తున్నాను. ఇదిగోండి, ఇదంతా స్వామినారాయణ టెంపులే. లాస్ట్ వరకు వచ్చేసింది. అదిగోండి మొత్తం. ఇక్కడైతే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టారు. స్వామినారాయణ టెంపుల్ లోపల కథ జరుగుతుంది ఈరోజు. కలశయాత్రలోనే ఇది 10 రోజుల పాటు జరుగుద్దని నేను చెప్పాను కదా. ఇది 3rd డే అండి. శ్రీరాముల వారి కథ వినడానికైతే నేను వచ్చాను. ఇటు నుంచి అయితే వెళ్ళాలి, కానీ ఇటు మేము రోడ్డు వైపుకి ఇటువైపుకు ఉన్నాము. రోడ్డుకి లాస్ట్ వరకు వెళ్ళి తిరగాలి అటు సైడ్కి. ఇప్పుడైతే నేను లోపలికైతే వెళ్తున్నానండి కథ విందామని. అండ్ మీరు కూడా శ్రీరాముల వారి దర్శనం అయితే చేసుకోండి, చాలా మంచిది. అండ్ నా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది. లోపల కూడా రాముల వారి దర్శనం అయితే చేసుకోండి. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి, ఎక్కడైతే బొట్టు అయితే పెడుతున్నారు ఆయన రామ్ అని, ప్రతి ఒక్కళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు పెట్టించుకుంటూ వెళ్తున్నారు. చూడండి, వచ్చాను. డే 3 అండి ఇది. రాముల వారి కథ అయితే చాలు అంటే జరుగుతుంది ప్రజెంట్. వెళ్తున్నాను లోపలికి. ఇక్కడైతే చెప్పులు పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పులు పెట్టేసి మొత్తం మనకి నెంబర్ అయితే ఇస్తారు, టోకెన్. ఆ టోకెన్ తీసుకొని ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవడమే. చూడండి, చాలా బాగుంది కదా. డే 3 కథ అండి. 10 రోజుల పాటు జరుగుతుందంట రాముల వారి కథ. ఇక్కడ డే 3 మేము అయితే వచ్చాము. నేను ఒక్కదాన్నే వచ్చానండి, పిల్లల్ని అయితే తీసుకురాలేదు. నేను ఒక్కదాన్ని కథ విందామని ఇంట్లో ఉంచి వచ్చానండి. కథ వినడానికి డే 3 అండి. చూడండి, నేను కూడా పెట్టించుకున్నాను జై శ్రీరామ్ అని. శ్రీరామ్ అని రాసింది చూసారా బట్టు. బయటే పెడుతున్నారు, బయట పెట్టించుకొని వచ్చాను లోపలికి. కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటుంది మనసుకి ఈ కథ అనేది విని. కొంచెం సేపు కూర్చొని విని, పిల్లలు ఒంటరిగా ఉన్నారు కాబట్టి కొంచెం ముందుగానే నేను ఇంటికి వెళ్ళిపోయాను. 1 అవర్ మాత్రమే ఇక్కడ ఉండగలిగాను. ఇక్కడైతే 3 to 7 వరకు జరిగిందంటండి కథ. నేను 4:30 వరకు అట్లా ఉండి కథ కొంచెం సేపు విని వెళ్ళిపోయాను. పిల్లలు ఇద్దరే ఒంటరిగా ఉన్నారు ఇంట్లో అనేసి. చూడండి, చాలా చాలా బాగుంది. కథ కూడా బాగా చెప్తున్నారు గురువుగారు. చాలామంది జనం వచ్చారు. డే 3 కూడా. క్లౌడ్ చూసారా, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి, కథ కూడా వినండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి. అయితే ముందు ఇటు నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు సైడు ఇటు సైడు పక్కన కూర్చున్నారు చూడండి జనాలు. ఇటు సైడ్ అయితే ఫుల్ అయిపోయింది, ఇటు సైడ్ ఇంకా ఫుల్ కాలేదు, వస్తున్నారు ఇంకా జనాలు. టైం ఉంది కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకని ఇప్పుడే వస్తున్నారు జనాలు. చూడండి, రాముల వారి దర్శనం అయితే చేసుకోండి. డైరెక్ట్గా చూడలేకపోయినా ఇలా వీడియోలో చూసినా సరే మనకి పుణ్యమేనండి. మనం ఎలాగో డైరెక్ట్గా ఇంత దూరం వచ్చి అయితే చూడలేము కదా. నేనైతే లోపలికి అయితే వచ్చానండి. చూడండి, చాలామంది ఉన్నారు జనాలు. క్లౌడ్. బొట్లు చూసారు ఎలా పెట్టించుకుంటున్నారు. పిల్లలైతే బొగ్గల మీద కూడా రామని రాపించుకున్నారు, చిన్నపిల్లలైతే. చూడండి, రాముల వారి ఫోటో ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్ అనండి, జై శ్రీరామ్. క్లౌడ్ అయితే చాలా ఉంది, చాలామంది జనాలు అయితే వచ్చారు. చూడండి, కథ వినడానికి ఇంకా వస్తూనే ఉన్నారు. ఫుల్ అయిపోయింది. బయట అయితే బండిలు కూడా పెట్టడానికి ఖాళీ అనేది లేదు, అంత ఫుల్ అయిపోయింది. నార్మల్గా అయితే అంత జనం అయితే ఉండరు. ఇప్పుడు కథ జరుగుతుంది కాబట్టి, కలశయాత్రలో భాగంగా శ్రీరాముల వారి కథ జరుగుతుంది కాబట్టి ఇంతమంది జనం అయితే ఉన్నారు. చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, రాముల వారిని దర్శించుకోండి. జై శ్రీరామ్, జై సీతారాం. దర్శించుకోండి రాముల వారిని. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, చాలా మంచి జరుగుతుంది మీకు. మనం డైరెక్ట్గా చూడలేకపోయినా ఇట్లా వీడియోలో అయినా చూడొచ్చు కదా, మనకి ఎంతో కొంత పుణ్యం అనేది వస్తుంది. చూడండి, చాలా బాగుంది కదా రాముల వారి ఫొటోస్ అయితే. డెకరేషన్ అయితే బాగా పెట్టారు.
చాలా చాలా బాగుంది చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా! చాలా బాగుంది కదా! అక్కడ ఫోటోలో ఉన్నారు కదా స్వామివారు, ఆయనే కథ చెప్తున్నారు. చూడండి. చాలా బాగుంది కదా! దర్శనం అయితే చేసుకోండి. రాముల వారి దర్శనం. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి ఫొటోసు అండ్ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా బాగుందండి. లోపలైతే కొంచెం మనిషికి ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కూర్చొని వింటే. కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కుదరదు. కాబట్టి ఇంకా రావాలి అనుకుంటే అలాగే వచ్చి కొంచెం సేపు ఉండి వెళ్ళిపోవచ్చు. చూడండి. కథ ఎండింగ్ వరకు వింటే బాగుంటుంది. చూడండి, దర్శనం అయితే చేసుకోండి. దగ్గరగా చూపిస్తున్నాను రాముల వారి దర్శనం. చాలా బాగుంది. ఫొటోస్ అయితే చూడండి. మీరు ఆల్రెడీ 1 అండ్ 2 వీడియోస్లో దర్శనం అయితే చేసుకున్నారు. ఇది థర్డ్ డే అండి కథ. ఆల్రెడీ కథ ఇప్పుడు జరుగుతుంది. మీరు వినే ఉంటారు. స్వామివారు అయితే కథ చెప్తున్నారు రాముల వారి గురించి. వీడియో చూడండి. చాలా బాగుంది కదా! మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నేనైతే అయిపోయింది దర్శనం అయితే చేసుకొని బయటకైతే వద్దాం అనుకుంటున్నాను. ఇంకా వచ్చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ గేట్ దగ్గర బొట్టు పెడుతున్నారని చూస్తున్నాను. వచ్చేస్తున్నాను బయటకైతే. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా మీకు. ఇప్పుడు చూసారా బండ్లు మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు మా బండి పెట్టడానికి కూడా ఖాళీ లేదు. ఎక్కడో లాస్ట్లో చివరి పెట్టాము బండి. ఇక్కడ కూడా బొట్లు పెడుతున్నారు చూడండి. జై శ్రీరామ్ అని రాముల వారి బొట్టు అయితే పెట్టించుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు పెట్టించుకొనే లోపలికి వెళ్తున్నారు. చూసారా బండ్లు ఆ చివరి వరకు. మొన్న మామూలుగా అయితే ఇక్కడైతే మార్కెట్ ఉంటుందండి. బట్టలు, శారీస్ కానీ, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ అట్లా ఈ రోడ్డు మీద అంతా మార్కెట్ ఉంటుంది. కూరగాయలు ఈరోజైతే పెట్టలేదు. నాకు తెలిసి 10 days వరకు అయితే పెట్టరు. ఇక్కడైతే ఇప్పుడు కథ జరుగుతుంది కదా స్వామినారాయణ టెంపుల్లో. ఇట్లా బండులు అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇంకా అందుకే ఈరోజు మార్కెట్ అయితే లేదు. అండ్ స్వామినారాయణ టెంపుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. కావాలంటే చూడండి. నేను లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆ వీడియోలు 1 or 2 వీడియోస్ ఉన్నాయండి, చూడండి, మిస్ కాకండి. స్వామినారాయణ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. లోపల విగ్రహాలు కానీ ఏ కానీ చాలా చాలా బాగుంటాయి. చూసారా అసలు ఎక్కడ బండి పడితే ఖాళీ అనేది లేదు. ఇదిగోండి స్వామినారాయణ టెంపుల్ గోపురం కనిపిస్తుంది చూసారా. వీడియో అయితే నా ఛానల్లో ఉంది, మిస్ కాకండి. స్వామినారాయణ టెంపుల్ వీడియో అయితే చూడండి. చాలా పెద్దదండి మందిర్ అయితే. అండ్ ఈరోజైతే అసలు చూసారా ఖాళీ లేదు బండి పెట్టడానికి. చాలా దూరం వచ్చి పెట్టాము మేమైతే బండి. ఇదిగోండి ఫైనల్గా మా బండి అయితే వచ్చేసింది. మాది ఏపీ బండి అండి. మేము గుజరాత్లో ఉంటాం కానీ ఈ బండి అయితే మేము విజయవాడలో తీసుకున్నది. ఇంకా పేరైతే మార్పించలేదు, ఏపీ అనే ఉంచుకున్నాము. ఎప్పటికైనా అక్కడికి వచ్చేస్తాం కాబట్టి ఎందుకులే మార్పించుకోవడం అని. నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.